వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కామెంట్స్, కేసీఆర్ ప్రచారానికి ఈసీ బ్రేక్, 12 సీట్లు పక్కా గెలుస్తామంటున్న అమిత్ షా వ్యాఖ్యలతో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్న నేతలు తమ మాటల తోటాలతో ప్రత్యర్థులపై ఫైర్ అవుతున్నారు. ఇదే క్రమంలో రిజర్వేషన్ అంశంపై సీఎం రేవంత్ కేంద్రంలో బీజేపీ సర్కార్పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కామెంట్ చేశారు. మరోవైపు సిరిసిల్లలో కేసీఆర్ చేసిన కామెంట్స్పై హస్తం పార్టీ ఫిర్యాదు చేయడంతో 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారానికి నిషేధం విధించింది ఈసీ. వెంటనే ఇదంతా మోదీ రేవంత్ కుట్రంటూ ఎదురుదాడికి దిగింది బీఆర్ఎస్. ఇటు తెలంగాణలో పర్యటించిన అమిత్ షా 12 సీట్లు గెలుస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పాలిటిక్స్ పీక్స్కి చేరే. తెలంగాణలో హీట్ ఎక్కిన పాలిటిక్స్పై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు 10 టీవీ స్టూడియోలో టీఎస్సీడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, పీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా ఉన్న రామచంద్రారెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నిన్న బీజేపీ ఉద్దేశించి రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. 1925లో మొదలైన ఆర్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో వాళ్ళకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరారు. ఒకటి, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, 2 రిజర్వేషన్లను తొలగించాలని. ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. మిగతా 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు. వాటన్నిటినీ మోడీ గారు, అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు 17వ లోక్సభలో. ఇప్పుడు 18వ లోక్సభలో 2025 రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా, పకడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి, ఫిర్యాదుదారులు ఎవరు? భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది, తెలంగాణలో శాఖ ఉంది, భారతదేశం అంతుంది, ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటూ. ప్రకాష్ రెడ్డి గారు, ఎన్నికల వేళ ఈ రిజర్వేషన్ల రద్దు అంశం కొంత చర్చనీయాంశం అవుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా మీరు విన్నారు సార్. బల్లగుద్ది చెబుతున్న బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే. రాజ్యాంగం మార్చాలా వద్దా అనేదే ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏకు ఓటేయాలి, వద్దనుకుంటే ఇండియా కూటమికి ఓటేయాలి. ఇది నిన్న సీఎం రేవంత్ చేసిన కామెంట్. దానిపై మీ స్పందన ఏంటి సార్? ఒక అబద్ధాల కోరు అంతకంటే పచ్చి అబద్ధాలు ఇంకెవడు మాట్లాడాలని అనుకుంటా. ఇవి ఒక దుర్మార్గపు అబద్ధాలు. అంటే అబద్ధాలకు కూడా ఒక అంటే ఒక నాయకుడికి క్రెడిబిలిటీ ఉంటది మాట్లాడేటప్పుడు. దానికి ఒక స్థాయి ఉంటది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. పచ్చి అబద్ధాలు అసలుగా నోరెప్పితే అబద్ధాలే. నిజాలు లేనటువంటి ముఖ్యమంత్రిని ఎట్లా గౌరవిస్తారు ప్రజలు నాకు అర్థం కాలేదండి. అంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి స్థాయి దిగజారి, గతంలో మనం విమర్శించినటువంటి విమర్శల కంటే కూడా స్థాయి దిగజారి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారని చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా. మళ్ళీ చెప్తున్నా, ఈ అబద్ధాలు మాట్లాడే వాళ్ళకు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు వచ్చే ఎలక్షన్స్ లో. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతున్న తీరు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అంటే ఒక స్థాయి దాటిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా ఇది ఒక పరీక్ష సమయం. అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి ఎటువంటి బుద్ధి చెప్పాలనే దానికి ఇది ఒక సమయం ఆసనం మీద చెప్పదలుచు. అంటే ప్రకాష్ రెడ్డి గారు, వాజ్పేయి హయాంలోనే రిజర్వేషన్ల రద్దుకు ప్రయత్నం జరిగింది. జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. 2002 అదే సార్ నా ప్రశ్న వినండి. అధికారులు ఉన్నారు కదా, మన్మోహన్ సింగ్ అధికారంలో ఉండు కదా. 2000లో వాజ్పేయి ఉన్నప్పుడు వెంకటాచలయ్య నేతృత్వంలో కమిటీ వేశారు. 2002లో అది ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2004లో యూపీఏ వచ్చింది కాబట్టి అది పక్కకి వెళ్ళిపోయింది. కానీ లేదంటే ఎప్పుడో రిజర్వేషన్లు రద్దు అయిపోయేవి. ఇదే నిన్న ముఖ్యమంత్రి చేసిన మరో కామెంట్. నేనేమంటున్నా అంటే, భారత ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ పనిచేశాడు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఫుల్ మెజార్టీతో. అంటే వాళ్ళు అధికారంలో 10 ఏళ్ళు గడిచారు కదా. వెంకటాచలయ్య కమిషన్ రిపోర్ట్ ను అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు?
బీజేపీ తప్పు చేసిందని ఎందుకు చెప్పలేదు? ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేటువంటి నీచ ప్రవృత్తి కాంగ్రెస్ పార్టీలో నడుచుకుందండి. నీచ ప్రవృత్తి. నేను మళ్ళీ ఒక 2 పాయింట్స్ చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక అంశం, 370 ఆర్టికల్ 1951లో మేము చెప్పినాం తీసేస్తామని. 2020లో తీసేసినాం, అయిపోయింది 2019. యూనిఫామ్ సివిల్ కోడ్ మేము ఇప్పుడు కూడా మా ఎజెండాలో ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అయిపోలేదు. 35A మేము తీసుకొస్తామని తీసుకొచ్చేసినాం. మీ ఏ అంశమైనా సరే మేము చెప్పంది చెయ్యలేదు అంటే చాలా స్పష్టంగా మేము చెప్పింది చేసినాము. మేము దాచిపెట్టుకొని చెప్పట్లేదు. ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్తున్నాం. మైనారిటీల పేరు మీద ముస్లింల కోసం అపీజ్మెంట్ కోసం ఒక మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేస్తే తీసేస్తామని చెప్తున్నాం. మేము అధికారంలో కోసం తీసేస్తాం, బరాబర్ చేస్తాం ఈ మాట చెప్తున్నాం. కానీ నేను సతీష్ గారు ఒక్క మాట కంప్లీట్ గా అందుకోసం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆర్ఎస్ఎస్ పుట్టుకలు, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్ర ఇవన్నీ అసలు ఇప్పుడు ఈ సందర్భమా? నేను అందుకోసం చెప్తున్నా. రాహుల్ గాంధీ ఏ విధంగా కటకటాలకు పోయినాడో, రాహుల్ గాంధీ ఏ విధంగా జైలు గోడల మధ్య కోర్టు బోన్లో నిలబడ్డాడో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేసినటువంటి ప్రకటనలకు ఆ రోజు వచ్చి తీరుతుంది. ఇది చాలా స్పష్టం. ఆ రోజు గుజరాత్ లో రాహుల్ గాంధీ గారు ఒక ఎంపీగా పోయినాడు. ఒక ముఖ్యమంత్రిగా హెచ్చరిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి మీ పార్టీ అధినేత మాజీ సీఎం ఎన్నికల ప్రచారానికి 48 గంటల బ్రేక్ ఈసీ ఇచ్చింది. దానిపైన కూడా మనం మాట్లాడదాం. కానీ ఎక్కువగా సెన్సిటివ్ రిజర్వేషన్ల రద్దు మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇండియా వర్సెస్ ఎన్డీఏ కూటమి. ఇక్కడ కూడా మనం చూసాం, సీఎం రేవంత్ ఒక వీడియోని ప్రదర్శించడం, అది ఫేక్ వీడియోని ఢిల్లీ పోలీసులు కేసు పెట్టడం, అటు 2 పార్టీల మధ్య మాటలు యుద్ధం, నిన్న రేవంత్ మాట్లాడటం. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇవి ప్యూర్లీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అండి. బేసికలీ ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా కావాల్సినటువంటి చర్చ ఏం జరగాల్సి ఉండే, ఎన్డీఏ 10 సంవత్సరాల పాలన మీదనో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు రెఫరెండం అని చెప్పారు కాంగ్రెస్ పాలనకి, ఈ 4 నెలల కాంగ్రెస్ పాలన మీదనో ఓ చర్చ జరగాల్సి ఉండే. దాన్ని చాలా అగ్రెసివ్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండే. దాని మీద ప్రజలను చర్చ చేయించే అంశం ఉండాల్సి ఉండే. కానీ ఈ 2 పార్టీలు ఏం చేసినారు, వీళ్ళకి ఇక్కడ సరే దేశం మీద మొత్తం ఏం చర్చ జరుగుతుందో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా యూఆర్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ ఇక్కడ ఈ అంశాన్ని ఈ అంశాన్ని కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ తెర మీద తీసుకురావడానికి ఏంటంటే, అభివృద్ధి మీద కానీ 4 నెలల పాలనల మీద కానీ, లేదా 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసిందనే విషయాన్ని కానీ, ఇది కాకుండా కంప్లీట్గా ఒక భావోద్వేగ అంశాన్ని తీసుకొని రావాలి. రిజర్వేషన్కి బీజేపీ లేకపోతే ఎన్డీఏ వ్యతిరేకంగా ఉందని కొన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం అనేది కాంగ్రెస్ చేస్తుంటే, అది పూర్తి స్థాయిలో ఎదుర్కొనే ప్రయత్నంలో కొంత బీజేపీ నాయకులు కూడా హద్దుమీరి మాటలు మాట్లాడడాన్ని ఏంటంటే, బేసికలీ ఇది వర్గాల మధ్య పోరుగా పోలరైజేషన్ పాలిటిక్స్ చేయడం కోసం. అంటే కొన్ని వర్గాల యొక్క ఓట్లు గుండుగుత్తగా బీజేపీకి పడాలి, కొన్ని వర్గాల యొక్క ఓట్లు గుండుగుత్తగా కాంగ్రెస్కి పడేయించుకోవాలని ఒక ధోరణితో మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా ఆయా వర్గాల పట్ల వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ 10 yearsలో రిజర్వేషన్ల గురించి మాట్లాడే నాయకులు ఆయా వర్గాలు, రిజర్వేషన్లకు అర్హులైన వర్గాలకు ఏం చేసినారో ఈ 2 పార్టీలు చెప్పాల్సిన అవసరం ఉండే. ఈ 4 నెలల్లో ఏం జరిగిందో వీళ్ళు, 10 సంవత్సరాలు ఏం జరిగిందో వాళ్ళు. అది లేకుండా పూర్తిగా డైవర్షన్ ఆఫ్ యువర్ అటెన్షన్, ఓటర్ని ఈ అంశాల మీద చర్చకు పోనీయకుండా చేసే ప్రయత్నం మాత్రమే జరుగుతూ ఉంది. దీనిలో నిజంగానే చెప్పగలదు, ఉన్న పరిస్థితులలో రిజర్వేషన్లను రద్దు చేయగలిగే శక్తి ఎవరికైనా ఉందా అంటే అదొక ప్రశ్నార్థకమైన విషయం. లేకపోతే ఆ రకంగా భావం వచ్చే విధంగా ఎవరైనా మాట్లాడుతుంటే అది వాళ్ళ యొక్క తెలివి తక్కువతనం. ఈ 2 నేను చూస్తా ఉన్నాను. ప్యూర్లీ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తప్పుదో పట్టించడానికి తప్పితే మరో అంశం కాదు. రైట్, ఇది పక్కా డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ చెప్తోంది. రామచంద్రారెడ్డి గారు, ఒకటి బీఆర్ఎస్ కామెంట్ స్పందించాలి. అంతకంటే ముందు ప్రకాష్ రెడ్డి గారు, అబద్ధాల కోరు ముఖ్యమంత్రి, చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము ఎప్పుడైనా చెప్పామా? ఆర్టికల్ 370 కానీ, 35A కానీ, యూనియన్ సివిల్ కోడ్ కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ఇవన్నీ మేము చెప్పాము, చేశాము. కానీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎక్కడైనా చెప్పామా? ఫేక్ వీడియోలను ప్రదర్శిస్తున్నారు, ఫేక్ మాటలు ఆడుతున్నారు. రాహుల్ గాంధీకి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుంది. ఆయన కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. ఇదే డిబేట్లో ప్రకాష్ రెడ్డి గారు కామెంట్స్ ఇవి. ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెప్తున్నారు, అభద్రతా భావంతో ఎవరు మాట్లాడుతున్నారు అన్నది పూర్తిగా కూడా తెలంగాణ సమాజం, యావత్ భారతదేశం కూడా చూసింది. అదే విధంగా
నేషనల్ మీడియా కాదు, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మోడీ గారి యొక్క వ్యాఖ్యల యొక్క గొప్పతనం అనేది, మంగళసూత్రాలని గుంజుకుంటారు, దేశానికి పంచి పెడతారు, ఎవరికి పిల్లలు ఎక్కువ ఉంటే వాళ్ళకు అమ్మేస్తారని చెప్పేసి ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం కాదు. ఇవన్నీ కూడా ఈ బీబీసీ కూడా టెలికాస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజున మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు ఏ రోటి పాట ఆ రోటి దగ్గర పాడుతున్నారా లేదా? ఒకవైపున విద్వేషాలు రగిల్చే విధంగా వచ్చేసి తెలంగాణలో మాట్లాడతారు, ఇంకొక దగ్గర పోయి కాశ్మీర్ లో పోయి మళ్ళీ అదే వ్యక్తులతో మీరు కలుస్తారు. మరి మీరు ఎక్కడికక్కడ కూడా రాజకీయాన్ని, మీ రాజకీయ లబ్ధే ముఖ్యోద్దేశంగా మీరు చేస్తున్నటువంటి రాజకీయాన్ని మీరు సమర్థించుకోవటానికి మరి మీకు ఏ విధమైనటువంటి సంస్కారం అడ్డు రాకుండా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు అడుగుతున్నాం మేము, గత 10 అంటే రేవంత్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజలందరినీ ఉద్దేశించి పాత్రికేయ మిత్రుల సమక్షంలో మాట్లాడినటువంటి మాటలు ఏంది, 2002 మన వాజ్పేయి గారి టర్మ్ నుంచి కూడా మొదలుకొని ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి అంశాలని తీసుకొని వచ్చారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన దాని గురించి చెప్పారు. అదే విధంగా సుమిత్రా మహాజన్ గారు వ్యాఖ్యలను చెప్పారు, మాధవన్ గారి యొక్క వ్యాఖ్యల్నిగా చెప్పారు, ఇంకొక పుస్తకం రాసినటువంటి ఆర్ఎస్ఎస్ ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఆ గొప్ప వ్యక్తి యొక్క వ్యాఖ్యలను ఉటంకించారు. ఆయనైతే బాహాటంగా కూడా ఈ రిజర్వేషన్ ఉంచడం కంటే హిందువులకి ఎంత కష్టాలైనా కానీ, హిందువులకి ఫలాలు అందకున్నా కానీ దూరంగా ఉంచడం మేలు అని చెప్పేసి ఆయన పుస్తకంలో రాశారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన అబద్ధం అయితే ముఖ్యమంత్రి గారి కనుక అబద్ధం చెప్తే మీరు దాన్ని ఖండించండి. అంటే మీ యొక్క పోకడ అనేది అనుక్షణం కూడా రిజర్వేషన్లని రద్దు చేసే ఆలోచన. బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తోంది. మన రేవంత్ రెడ్డి ఒక వీడియో ప్రదర్శిస్తే అది ఫేక్ వీడియో అని బీజేపీ ఫిర్యాదు చేయటము, అమిత్ షా ఫిర్యాదు చేయటం, తర్వాత ఇక్కడ పోలీసులు రావటం, దానికి మీరే లీగల్ సెల్ చైర్మన్ గా మీరే కంప్లైంట్ తీసుకోవటం, ఇదంతా జరిగింది. లేదు, ఇదంతా ఫేక్ ప్రచారం అని పదే భారతీయ జనతా పార్టీ చెప్తోంది. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు, 10 ఏళ్ళు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ అంశం పైన కనీసం ఆ నివేదిక ఎందుకు బయట పెట్టలేదు, కనీసం ఎందుకు ఎవరూ మాట్లాడలేదు? కావాలని డైవర్షన్ చేయడానికే బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అని శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు. బీఆర్ఎస్ కామెంట్. ఇప్పుడు మా లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గారు నేను కలిసి ఇది చేసినాము. మొన్న నోటీసులు తీసుకున్నాము. నోటీసుల యొక్క సారాంశం ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మీద యాక్ట్ చేసినటువంటి సందర్భాల్లో కొన్ని యూఆర్ఎల్ లింకులు ఇచ్చేసి ఇవి ఫార్వర్డ్ అయింది అని చెప్పేస్తే దాంట్లో ఉన్నటువంటి పాఠం అది ఓపెన్ అవుతున్నాయి, ఆ లింకులు కావట్లేదు అన్నది కూడా మేము ఇంకా చేయలేదు. మేము టైం కోసం, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కోసం అడిగినాం. ఈ సందర్భాల్లో వాళ్ళు దౌర్జన్యంగా పోయి ఒక అమ్మాయి దగ్గర పోయి అమ్మాయి ఫోన్ గుంజుకొని అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి చట్టబద్ధంగా కాకుండా చట్ట విరుద్ధంగా కూడా వాడు మహిళా పోలీసులు లేకుండా చేశారు. ఈ రోజున మేము అంటున్నాము, మీ దౌర్జన్యం ఒక పక్కన మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో గతంలో ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని సరిదిద్దుకోవటం కోసము అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడైతే కర్ణాటకలో జరిగినటువంటి ఆ సెక్స్ స్కాండల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలని పక్కదో పట్టించేసి పరువు కాపాడుకోవటం ఇంకొకటైతే, మూడవది వచ్చేసి ఈ రోజున తెలంగాణలో మా ప్రభావం తగ్గుతుంది, ఇక్కడ కనుక మనం దీన్ని కాంగ్రెస్ యొక్క లీడర్షిప్ ని భయప్రాంతులకు గురి చేయాలి, లేకుంటే మోరల్ గా డిమోరలైజ్ చేయాలి అని చెప్పేసి ఒక కుటిల యత్నం చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ భయపడరు. పైపెత్తు ఉన్న వాస్తవాలన్నిటిని కూడా 2002 నుంచి ఈ రోజు ఎందుకు తెచ్చారంటే సతీష్ గారు చెప్తాను వినండి. మీరు చెప్పారు ఒకసారి అడుగుతాము. ప్రకాష్ రెడ్డి గారు కేసులతో భయపెట్టాలంటే భయపడను, మోడీ అమిత్ షా నన్ను భయపెట్టరు, ఇప్పుడు రెండోది రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ ప్రయత్నించింది అంటూ చాలా ఎగ్జాంపుల్స్ ముఖ్యమంత్రి చెప్పారని ఈ రోజు రామచంద్రారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నామే అని అంటున్నారు. సార్, నేను వారికి చట్టము, రాజ్యాంగము రేవంత్ రెడ్డికి నాకు తెలుసని నేను అనుకోవట్లేదు. ఒక అజ్ఞానంతో మాట్లాడుతున్నా అనుకుంటున్నా. మొదటి అంశము, నిన్నటి విషయం కూడా నన్ను జైలుకు పంపిస్తారు, నేను ఫేక్ కేసు, నాకేం సంబంధం అని ఆన్సర్ చెప్పాడు. నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నా. రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి నోటీసు, ఆయనకు అక్యూజ్డ్ నోటీస్, ఒక నిందితుడి నోటీస్ రాలే. ఈ ఫలానా కేసులో మీరు సాక్ష్యం చెప్పండి, మీ యొక్క దర్యాప్తులో మీరు భాగం కాబట్టి దర్యాప్తు కోసం మీరు మాకు సహకరించండి అని చెప్పి నోటీస్ అది. దాన్ని పట్టుకొని నన్ను జైల్లో పెడతారట.
ఎక్స్ప్లైటేషన్. ఒక రకంగా తెలంగాణ ప్రజలకు బీజేపీ అంటే ఎంత చేస్తుందో. ఢిల్లీ పోలీసులు ఏం చేస్తారా? ఢిల్లీ పోలీసులు ఓకే ఢిల్లీ మా గుజరాత్ కు తెలంగాణకు ఏమంటే గుజరాత్ దౌర్జన్యానికి తెలంగాణ పౌరుషానికంట. నేనేమంటా తెలుస్తున్నా, నీ ఇటలీ వారసత్వానికి ఇటలీ సార్వభౌమాధికారానికి భారతీయ ఏమంట స్వాభిమానానికి మధ్య జరుగుతున్న పోరాటం అంట. ఎందుకు ఢిల్లీ సుల్తాన్ కప్పం కడుతున్నాం అంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ భాష మాట్లాడితే అంతకంటే పెద్ద భాష మాకు కూడా మాట్లాడొచ్చు. కానీ గుజరాత్ భారతదేశం వేరనే ఒక జాతీయ పార్టీ మాట్లాడేటువంటి ఒక దిగజారుడు మాటలు ఈ రోజున రాష్ట్రం విడిపోవాలి, దేశం విడిపోవాలి, జిల్లాలుగా విడిపోవాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే కోరుకుంటుందో, సోనియా గాంధీ ఏదైతే యూరోపియన్ సైకాలజీ, యూరోపియన్ ఒపీనియన్ అంటే యూరోప్ యొక్క భావజాలాన్ని ఈరోజు దేశంలో ప్రవేశపెట్టి దేశం చిన్నాభిన్నం కావాలని కోరుకుంటున్నటువంటి ఒక పార్టీ యొక్క భావజాలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంతకంటే దిగజారి మాట్లాడాడు. నేను ఫర్ దట్ మ్యాటర్ ప్రాంతీయ పార్టీకి ఉన్న కేసీఆర్ గారు కూడా ఈ స్థాయిలో మాట్లాడలేదు ప్రాంతీయవాదం గురించి. అంత స్థాయికి దిగజారాడు రేవంత్ రెడ్డి గారు. అధికారం కోసం ఏమైనా చేస్తారనేటువంటి దానికి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు ఎగ్జాంపుల్ నెంబర్ 1 2020లో మరి గుర్తుందో లేదో కానీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎస్సీ రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. 1 నిమిషాలు పూర్తి చేస్తారు సతీష్ గారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్టెన్షన్ జరుగుతుండే రిజర్వేషన్స్. 2020లో కూడా భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పెంచుతూ భారత పార్లమెంట్ లో చట్టం చేశారు. అంతెందుకు 2002లో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, అటల్ బిహారీ వాజ్పేయి కాలం గురించి వారు మాట్లాడారు కాబట్టి చెప్తారు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 81 రాజ్యాంగ సవరణ కూడా నాకు గుర్తున్నంత వరకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులను జనరల్ కోటా కింద కన్వర్ట్ చేసేటువంటి ఆ పరిస్థితి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 10 ఏళ్ళైనా సరే జనరల్ కోటాకు మారకుండా స్పెషల్ డ్రైవ్, ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ద్వారా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీల కోసం 10-20 సంవత్సరాలైనా సరే ఆ పోస్టులు ఖాళీగా పెట్టాలనేటువంటి నూతనమైన చట్టాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని వాజ్పేయి ప్రభుత్వం సార్. ఇది చట్టం తెలియకపోతే, రాజ్యాంగం యొక్క స్ఫురణ తెలియకపోతే మేము చెప్తాం ప్రజల ముందు మీరు కాంగ్రెస్ పార్టీని మేము కూడా చూపిస్తాం చట్టాలను. శ్రీధర్ రెడ్డి గారు, భారత రాజ్యాంగ సవరణ ఎక్కడెక్కడ జరిగిందో అవి డాక్యుమెంట్, బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంట్స్ చూపెట్టలేక దిగజారి మాట్లాడాలి కానీ లేకపోతే మేము బట్టలు. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, ఇదొక అంశం. అయితే రెండో కీలకమైన అంశం, మీ పార్టీ అధినేత నేను ప్రారంభంలో ప్రస్తావించాను, 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. అంటే ముఖ్యమంత్రి ఆ స్థాయిలో అది మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడటాన్ని కాంగ్రెస్ తప్పుపట్టడం, ఈసీకి ఫిర్యాదు చేయటం, దానితోనే ఈ నిషేధం విధించారు అన్నది ఈసీ వర్గాలు, కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నమాట. అంటే ఒకటండి, ఇప్పుడు సరే ఈసీ ఏ అంశాలని ప్రాతిపదిక తీసుకుందో మాకు అర్థం కాలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో కేసీఆర్ చేసిన కామెంట్స్, అదే చెప్తున్నాను. ఇప్పుడు కామెంట్స్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏ సభల్లో ఏ భాష మాట్లాడుతూ ఉన్నారు? తొండలేస్తాము, లేకపోతే కొడతాము, తంతాము, గుంజుతాము, గుడ్లు పీకుతాము, ఇవన్నీ కూడా అత్యంత పార్లమెంటరీ భాష, మంచి సాంప్రదాయకరమైన భాష, గౌరవప్రదమైన భాష. కేసీఆర్ గారు ఏమైనా మాట్లాడితే మాత్రం తప్పై ఉంటే మాత్రం అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అది తీసుకున్నప్పుడు మరి ఈ భాష ఎందుకు కనబడట్లేదు అనే విషయాన్ని కంప్లైంట్ చేస్తాం కూడా. బట్ కొన్ని ఇప్పుడు ఈసీ అనేది రెగ్యులర్ గా వాచ్ చేస్తానే ఉంటుంది కదా, ఓన్లీ బేస్డ్ ఆన్ కంప్లైంట్స్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ నియమావళిని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళు సుమోటో చర్యలు తీసుకునే అధికారం కూడా ఈసీ దగ్గర ఉంటుంది. ఎందుకట్లా మరి అధికార పార్టీ నాయకుల యొక్క, బీజేపీ నాయకుల యొక్క ప్రసంగాలను ఎక్కడ కూడా ఈసీ పరిగణలోకి తీసుకోవట్లేదు అనే విషయాన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఒకటి నేను చెప్తా ఉన్నానండి, నిర్బంధాన్ని మీరు నమ్ముకుంటే ఆ నిర్బంధం మిమ్మల్ని అధపాతానికి తొక్కేస్తుంది. ఇప్పుడు నిన్న మన్నే క్రిషాంక్ని అరెస్ట్ చేసినారు పోలీసులు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఇటువంటి కేసెస్లో ఒక నోటీస్ జారీ చేస్తారు జనరల్గా, ఐ డోంట్ నో సెక్షన్స్లో కొన్ని ఏమన్నా తీవ్రంగా ఉన్నాయో తెలియదు, నేను చూడలేదు పూర్తి స్థాయిలో. కానీ మరి ఇప్పుడు ఒక సోషల్ మీడియా పోస్ట్లో మీకు అంత అభ్యంతరకరం అనిపిస్తే ఒక నోటీస్ జారీ చేస్తారు. ఆ నోటీస్లో సంతృప్తికర అంశాలు లేకపోతే మళ్ళీ మీరు మాట్లాడచ్చును. హాఫ్ ద వే వస్తున్నప్పుడు తీసుకొని పోయి ఆ తర్వాత అంత హైడ్రామా వైరల్ చేయడానికి సమర్థించుకుంటున్నారా? నకిలీ వైరల్ చేశారనేది ప్రధాన ఆరోపణ. నకిలీ నోటీసా మరొకట అనేది ఇప్పుడు విచారణలో తేలుతుంది.
క్రిషాంక్ ఆల్రెడీ హ్యాస్ కండెమ్డ్ ఇట్, పార్టీ కూడా కండెమ్ చేసింది. ఓకే. నేనేమంటున్నా అంటే అంత అంటే భయభ్రాంతులు చేసే ప్రయత్నమే కదా మీరు అనేవాళ్ళు. ఇవాళ మేము గినక అట్లా ప్రయత్నం చేసి ఉంటే పోయిన 5 సంవత్సరాల్లో ఇవాళకి కూడా కొంతమంది యూట్యూబర్లను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేసే యూట్యూబర్లు మరొకళ్ళు వాళ్ళ భాష వాళ్ళు ఇచ్చే కంటెంట్ ని చూస్తే వీళ్ళందరినీ జైల్లో పెట్టాలి కదా. నేను ఒకటే ఇవాళ స్ట్రైట్ గా చెప్తున్నాను ప్రభుత్వానికి, మీరు నిర్బంధానికి గురి చేసి భయాందోళనకు గురి చేసి ఏదో చేయాలనుకుంటే మీరు అభద్రతా భావనలు పనులు చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను కదా, కార్యకర్తలకు ఫోన్లు చేయటం, నాయకులకు ఫోన్లు చేయటం, పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులను వెంబడిపడి ఏదో రకంగా నయానా భయాన బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నం. ఎందుకంత భయం? నిజంగా నేను ఇక్కడి నుంచి సూటిగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు, మీరు మీ 4 నెలల పాలనకే రిఫరెండం అనుకుంటే ఈ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో మీరు మీ యొక్క పార్టీ స్ట్రెంగ్త్ తో గెలవండి. ఒక్క బీఆర్ఎస్ నాయకుడి మీద నుంచి కూడా ఇవాళ వాళ్ళకు ఫోన్లు చేయించి మనుషులను పంపించి ప్రలోభపెట్టే ప్రయత్నం చేసి బెదిరించే ప్రయత్నం చేసి వాళ్ళకున్న ఆస్తుల మీద దాడి చేస్తామని చెప్పి ఇవన్నీ కాకుండా ఇప్పుడు నేను కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్ సో మెనీ. పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లకు వస్తుంది. నేనేం చెప్తున్నా అంటే మీరు నిజంగా కనుక మీకు శక్తి ఉందని అనుకుంటే, ఒకటే నిమిషం, మీ 4 నెలల పాలన బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకే ఓటేయాలనుకుంటే, నిర్బంధం లేకుండా పోలీసును వాడకుండా ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా పక్కపాటి నాయకులను అట్లీస్ట్ ఇవాటి నుంచైనా చేర్చుకోకుండా చేతనైతే గెలవండి. ఇది కదా మీరు చేయాలి. నేను ఒకటే ఫైనల్ చెప్తున్నాను, ఇటువంటి నిర్బంధాలు చేయడం మూలాన ప్రజల్లో మరింత పల్చన్ అవుతారు. ఇవాళ ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క ప్రచారం ఆపేయడం అనేది ఈసీ తీసుకుంది. కంప్లైంట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేశారు. మీ వీడియోలు చూసుకోండి. రెండవది నిన్న క్రిషాంక్ రేవంత్ రెడ్డి ఒకటే క్రిషాంక్ అనేవాడు ఫేక్ నోటీస్ చేశారు అంటున్నారు కదా, మరి ఫేక్ వీడియోలు తయారు చేసిన వాళ్ళు ఏం చేయాలి? వై బీజేపీ ఇస్ కీపింగ్ బీజేపీ అంటే రామచంద్రారెడ్డి గారు నిర్బంధాలతో గెలవలేరు రెఫరెండం అంటున్నారు కదా. అసలు బీఆర్ఎస్ నేతలను తీసుకోకుండా, బీఆర్ఎస్ నేతలను ఫోన్ చేయకుండా, బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయకుండా ఈ ఎన్నికలు గెలవగలరా? ఇది శ్రీధర్ రెడ్డి గారు అడుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ పై 48 రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్ని రోజులు నిషేధం విధించాలి? ఇది వాళ్ళు అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్, ఆ నిషేధానికి మాకు సంబంధం లేదు. కంప్లైంట్ చేయటం అనేది మా యొక్క మనోభావాలు దెబ్బతింటే ఖచ్చితంగా కూడా మా హక్కు అది. కంప్లైంట్ చేసినాము, అది మా హక్కు. అది 1 థింగ్. నెంబర్ 2, ఈ రోజున బ్లాక్ మెయిలింగ్ గురించి లేకుంటే వేరే పార్టీని తీసుకోవడం గురించి మాట్లాడుతున్నారు అని అంటే అదొక హాస్యాస్పదమైనటువంటిది. అది దయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఎవరండి అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ స్థాయి నుంచి సార్ ఒక్క నిమిషం, అడిగిన ప్రశ్నకు సతీష్ గారు వాళ్ళ పరిపాలన ఒకటి మేము చేసింది తప్పై ఉంటే ఆ బాటలో పయనిస్తాం ఎందుకు? ఒకటి. రెండవది, ఒకటి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏమిటి? మా పరిపాలన మీద రెఫరెండం. మిగతా ఎందుకు? మరి మీ పరిపాలన రెఫరెండం అయితే నా పార్టీ కార్యకర్త మీకెందుకు? మా పార్టీ నాయకులు మీకెందుకు? ఈ నిర్బంధాలు ఎందుకు? రామచంద్రరెడ్డి గారు మాట్లాడండి. రామచంద్రరెడ్డి గారు, ఇప్పుడు నేను చెప్పడానికి వస్తుంటే వినే ఓపిక లేకపోతే చెప్తున్నా కదా. అదే నేనేమంటున్నట్టే, గతంలో మీరు చేసినది ఆపాదిస్తున్నారు. సతీష్ గారు మన గతం ఎందుకు సమర్థించుకోవడానికి? గతం ఎందుకు? నీవు అన్నదే మేము తప్పని కదా. గతంలో బీఆర్ఎస్ చేసిందని మీరు మమ్మల్ని విభజించిన అంశాన్ని మళ్ళీ మీరు ఎందుకు చేస్తున్నారు? మరి మీరు మమ్మల్ని విభజించిన అంశాన్ని మీరెందుకు మళ్ళీ ఒకటే పరిపాలన మీదనే కాన్ఫిడెంట్ ఆన్ యువర్ గవర్నెన్స్ ఆఫ్ ది లాస్ట్ 4 months. నీకు నచ్చినట్టు మాట్లాడాలా? నేను సమాధానం చెప్తుంటే వినే ఓపిక లేకుండా తొండి నాకు తెలుసు రాంగ్ డిబేటో రైట్ డిబేటో. అరే ఒక్క నిమిషం ఆగు సతీష్ గారు, ఆయన ఆగునండి. ఇప్పుడు నేను చెప్తున్నా గారు నేనేమంటున్నా, ఏకవచనం కరెక్ట్ పద్ధతి కాదు. నేను ఏకవచనం కాదు, మధ్యన ఇంటర్ఫియర్ కాకుండా చెప్తున్నా. నేను ఒక్క మాట, ఒకటి నేను చెప్పేది వినాలి. నేనేమంటున్నా, గతంలో మున్సిపల్ ఎలక్షన్లలో
మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కార్పొరేట్లని ఉన్న కార్పొరేట్లు అందరినీ తీసుకుపోయి గెలిచి 100 సీట్లు గెలిచినామని డంకా బజాయించిందో ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ కదా. ఈ రోజున ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లినాయి, బీఆర్ఎస్ పార్టీకి మన రాజకీయ భౌతవ్యం లేదు. ఇన్నాళ్ళు ఎట్లాగూ ఒకపోత భరించినము, ఇకనైనా కానీ ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి నాయకులు స్వేచ్ఛా నాయకులు పిలుస్తున్నారు. తెలంగాణ ప్రజలకి సేవ చేసే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తున్నటువంటి ఉద్దేశంతో ఒకటి దయచేసి కంక్లూడ్ చేయండి ప్లీజ్. కాబట్టి మీ నాయకులు గాని వేరే పార్టీ వాళ్ళు గాని మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని ఆహ్వానించలేదు, బెదిరించలేదు. ఆ సంస్కృతి మాది కానే కాదు. మాపై కుట్రలు చేస్తున్నారు. కేటీఆర్ చేసిన ట్వీట్, కేసీఆర్ ఈసీ నిషేధం వీటిపైన ప్రకాష్ రెడ్డి గారు. హలో ప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని సార్ మిమ్మల్ని సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేసీఆర్ గారు మాట్లాడినా ఈసీ తీసుకున్న నిర్ణయాలకు ఎవరికి సంబంధం లేదు సార్. అందుకోసం మన ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు సార్. ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుందని అనుకుంటున్నాను. అందుకోసమని ఆ భాష బంద్ చేయడం అనేది ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అప్లై అవుతారు సార్. ఆ భాష బంద్ చేయడం, ఇష్టం వచ్చినట్టు కోడిగుడ్లు చూపెట్టడం, అరే కోడిగుడ్లు గుర్రం గుడ్డు అనుకుంటే ఇంకో గుడ్డు కూడా చూపిస్తాం కదా, ఎందుకు దిగజారుతున్నారు? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు గుడ్లు చూపించారు, 2 గుడ్లు. అదేమన్నా భాషనా? అంటే గాడిది గుడ్డు అనేది ఒక భాషనా? అంటే ఆ స్థాయికి ఎందుకు దిగజారుతుండే రేవంత్ రెడ్డి గారు? ఎందుకు నేను అంటున్నట్టే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు చూస్తే ముందు రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్ ప్రచారం నిషేధించాలనేటువంటి పరిస్థితి మాట్లాడుతున్నాడు. ఆ హావభావాలు కూడా కాంగ్రెస్ కంప్లైంట్ చేస్తారా రేవంత్ రెడ్డి పైన? మా లీగల్ టీం చూసుకుంటది కానీ నేను దాంట్లో పోతున్నాను కానీ పరిస్థితి మీకు వివరించి చెప్తున్నాను. ఎవరు మాట్లాడినా ఇది తప్పనేటువంటి విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పరిధిలో మాట్లాడితే మంచిది. శ్రీధర్ రెడ్డి చెప్పిన విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ బీజేపీ 10 సంవత్సరాలు దేశానికి ఏం చేసింది, కాంగ్రెస్ 4 సంవత్సరాలు కోరుకుంటా సార్. అర్థవంతమైన చర్చ, గౌరవ థ్యాంక్ యూ రామచంద్ర రెడ్డి గారు. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో దేర్ ఇన్ కంటోన్మెంట్, ఐఎమ్ సీయింగ్ ఆన్ ద గ్రౌండ్. ఇంకో ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుని ఇంటికి ప్రలోభం పెట్టడానికో, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించకుండానో మీరు అన్ని చోట్ల ఎలక్షన్ గెలవగలుగుతారా? ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ రెఫరెండం, ఐ యామ్ డిమాండింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అంటే ఒక్కలను కూడా సరే మీరేమో వాళ్ళని ఆపగలుగుతారని మీరు అంటున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి లాంటి మీ పార్టీ నేతలు నేరుగా చేరిపోతున్నారు కదా. ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం అండి. కానీ సాధారణ కార్యకర్తల మీద, కమిటెడ్ కార్యకర్తల మీద, పనిచేసేటువంటి బస్తీ స్థాయి నాయకుల మీద, డివిజన్ స్థాయి నాయకుల మీద నిర్బంధం ప్రయోగించడము, భయపెట్టే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు కదా అంటున్నా. అట్లా లేకుండా రండి ముందుకు చేతనేత చూసుకుందాం. థ్యాంక్ యూ సేదరెడ్డి గారు, థ్యాంక్ యూ రామచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. చూస్తున్నాం తెలంగాణలో పొలిటికల్ హీట్ ఏ స్థాయిలో ఉంది, మరి ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు. 12 సీట్లు పక్కాని అమిత్ షా అంటున్నారు, 10 సీట్లు మించే వస్తాయని కాంగ్రెస్ అంటుంది. మరి బీఆర్ఎస్ ఇవన్నీ బూటకం ఖచ్చితంగా మేము గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం నిజంగా ఎవరి మాటలను ప్రజలు నమ్ముతారు, ఎవరి సవాళ్ళు, ఎవరి ఛాలెంజ్లు ఫైనల్గా నిజమవుతాయో.